హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన వీడియో వచ్చి జొన్న పేలాలు జోఆర్ పాప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ కంప్లీట్గా చూద్దాము. ఇవి చాలా బలం హెల్త్కి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ. ఇలా జొన్నలు తీసుకొని వాటర్ పోసి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో జొన్నలు మునిగే వరకు వాటర్ తీసుకోవాలి. వాటిని బాగా మరగనివ్వాలి. ఇలా మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసాం, మంచిగా మరిగాయి. సో ఇప్పుడు ఈ కడిగేసి పెట్టుకున్న జొన్నల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్ని జొన్నలు వేసిన తర్వాత మంచిగా మరిగేటప్పుడు జొన్నలు అనేవి కొంచెం కొంచెంగా పైకి వస్తుంటాయి. ఒకసారి మొత్తం బాయిల్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా బాగా చూస్తున్నారు కదా, ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక జల్లిబుట్టలోకి వేసుకోవాలి. వాటర్ అంతా కారిపోయేటట్టు అడుగున గిన్నె పెట్టేసి పైన జల్లిబుట్ట పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం కారిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని మంచిగా ఆరనివ్వాలి. ఇలా ఇవి డ్రై అయిపోయినవి తీసుకొని మనం జొన్న పేలాలు చేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి మూకుడు తీసుకోవాలి. పల్చది అయితే అడుగంటిపోతాయి. కొంచెం మందంగా ఉన్న మూకుడు తీసుకొని బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ జొన్నలు, డ్రై అయిన జొన్నలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కర్రకి కానీ చెంచాకి కానీ ఇలా క్లాత్ చుట్టేసి దాంతో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తూ ఉంటే మనకి జొన్న పేలాలు అనేవి మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా చిటపటమన్నప్పుడు ఒక మూత పెట్టేసి కవర్ చేసేసేయాలి. ఇలా సౌండ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళొక్కసారి తీసుకొని ఇలా మళ్ళీ కలుపుకోవాలి. లేదంటే అలా వదిలేసినా పర్లేదు. సౌండ్ తగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకొని చూసుకుందాం. సో ఇలా మంచిగా పాప్కార్న్ అనేవి మీకు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా. నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను కాబట్టి కొంచెం లైట్గా కలర్ కనిపిస్తుంది. బట్ మీకు తెల్ల జొన్నలతో ఇంకా చాలా బాగా వస్తాయి. చాలా మంచిగా వచ్చాయి. వీటితో మీరు స్పైస్డ్ జోహార్ పాప్స్ అయినా చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏకాదశి స్పెషల్గా దేవుడికి నైవేద్యం పెడతారు. అది జొన్న పేలాల పిండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇదే మూకుల్లో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని బాదం పప్పులు కూడా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో ఇలా మంచిగా వేగిన బాదం పప్పు, జీడిపప్పు తీసుకొని ఇందులో ఒక 3 ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం, మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో జొన్న పేలాలు అంత క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి, తురిమిన బెల్లం. ఇందులో కొన్ని పేలాలు చేసినప్పుడు అవి ఫ్లవర్స్లా కాకుండా ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీలో మంచిగా ఫ్లవర్స్ అయిన జొన్న పేలాలు తీసుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడు ఇందాక మిశ్రమం కూడా ఉంది కదా, బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, ఆ జొన్నలు పేలాలు కానీ వాటిని కూడా విడిగా మిక్సీ చేసి పెట్టుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా జొన్న పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం పుట్నాలు కూడా మిక్సీ చేసి తీసుకోవచ్చు. బట్ కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇందులో నెయ్యి వేసి లడ్డూలు కూడా కట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ కదా, అండ్ చాలా హెల్దీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. See you in next video. Until then, take care. Bye bye.